విశాఖపట్నం జిల్లా సింహాచలం సమీపంలోని అడవివరం సొంటియం ప్రధాన రహదారి మధ్యలో కొండల నడుమ కొలువై ఉన్న ప్రసిద్ధ క్షేత్రం భైరవకోన శ్రీ కాలభైరవ స్వామి ఆలయం వద్ద పార్కింగ్ సమస్య తీవ్ర రూపం దాల్చుతుంది. ప్రతి నెల అమావాస్య రోజున స్వామివారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుండగా సరైన పార్కింగ్ సౌకర్యం లేక వాహనాలను ప్రధాన రహదారి పక్కనే నిలిపివేయాల్సి వస్తుంది. దీంతో అడవివరం మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నగరానికి సమీపంలోని అడవివరం సొంటియం రహదారి నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల లోపలికి దట్టమైన అటవీ ప్రాంతం కొండల నడుమ శ్రీ కాలభైరవ స్వామి ఆలయం కొలువై ఉంది. గతంలో ప్రశాంత వాతావరణానికి నిలయంగా ఉన్న ఈ భైరవకోన క్షేత్రానికి ఇటీవలి కాలంలో భక్తుల రాక పెరిగింది. ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండటంతో విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. అయితే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయ పరిసరాల్లో తగిన పార్కింగ్ వసతి లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఆలయ ప్రాంగణంలోకి వాహనాలను అనుమతించకపోవడంతో భక్తులు తమ కార్లు, బైక్లు, ఆటోలను అడవివరం సొంటియం ప్రధాన రహదారి పక్కనే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఇరుకైన రహదారికి ఇరువైపుల వాహనాలు నిలిచిపోవడంతో సాధారణ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్తంభిస్తుంది. ఇక ఈ మార్గంలో వేగంగా వచ్చే వాహనాలకు రహదారి పక్కన అకస్మాత్తుగా నిలిపి ఉంచిన వాహనాలు ప్రమాదకరంగా మారుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరగడంతో ప్రమాదాల ముప్పు కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ, దేవాదాయ శాఖ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో స్పందించి ఆలయ సమీపంలో అనువైన స్థలాన్ని గుర్తించి శాశ్వత పార్కింగ్ యార్డును ఏర్పాటు చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.